నేను సురేఖ, మీ అందరికీ సురేఖ బెడ్దే ఛానల్కి స్వాగతం. మనకు ఇప్పుడు వర్షాకాలం కదా, ఇలా బాగా వర్షం పడుతున్నప్పుడు ఏదో ఒకటి తినాలనిపిస్తుంది. సో మనకి ఎక్కువగా పకోడీలు, బజ్జీలు అలాంటివి ఎక్కువ తినాలనుకుంటాము. కాకపోతే అవి చేసుకోవడానికి కొంచెం టైం పడుతుంది. అలా కాకుండా మనకి 3 నిమిషాల్లో చాలా ఫాస్ట్గా, చాలా హెల్దీగా ఉండేది ఒక స్నాక్ ఐటెం ఈరోజు నేను చూపించబోతున్నాను. మనకి 3 మినిట్స్లో ఇలా వర్షాకాలము వర్షం పడుతున్నప్పుడు చేసుకొని ఈజీగా తినేయొచ్చు అనమాట. అది ఏంటి అనేది ఇప్పుడు మనము చూస్తున్నాము. ఇక్కడ చూడండి ఎంత బాగా ఉందో బయట వెదరు. మనం ఇప్పుడు ఆ రెసిపీ ఏంటో చూద్దాము. దానికోసం ముందుగా నేను స్టవ్ మీద ఒక కడాయి పెట్టేసుకున్నాను. కడాయి పెట్టుకున్న తర్వాత అందులో కొన్ని పల్లీలు వేసుకుంటున్నాను. దీనికి ఎలాంటి మెజర్మెంట్ లేదు, మనం ఎన్ని పల్లీలు కావాలంటే అన్ని వేసేసుకోవచ్చు. మీ ఇంట్లో ఎక్కువ మెంబర్స్ ఉంటే కనుక ఇంకా కొన్ని ఎక్కువ పల్లీలే వేసుకోండి. ఒకసారి కడాయి బాగా వేడి అయిన తర్వాత మనం పల్లీలు వేసుకొని స్టవ్ని కొంచెం మీడియం ఫ్లేమ్కి మార్చుకోవాలి. దాని తర్వాత ఈ పల్లీల్ని బాగా వేయించుకోవాలి. మనకి పల్లీల్లో పోషక విలువలు చాలా ఎక్కువగా ఉంటాయి, మాంసకృతులు ఎక్కువగా ఉంటాయి. మనకి వీటిని పల్లీలను, నువ్వులను మనకి ఇండియన్ డ్రై ఫ్రూట్స్ అంటారు, అంటే దేశీ డ్రై ఫ్రూట్స్ అంటారు. సో మనకి డ్రై ఫ్రూట్స్లో ఉండే పోషక విలువలన్నీ మనకు పల్లీల్లో కూడా ఉంటాయండి. చాలా మాంసకృతులు ఉంటాయి. సో ఇవి హెల్త్కి చాలా మంచిది పల్లీలు. చూడండి ఇక్కడ మనకి ఇవి మంచిగా వేగిపోయినాయి. ఈ రకంగా వేయించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనము స్టవ్ని పూర్తిగా సిమ్లో పెట్టేసుకొని ఒక్క చిటికెడు అంటే చిటికెడు చిన్న స్పూన్తో వేసాను చూడండి ఆయిల్. అలా కొద్దిగా ఆయిల్ వేసుకొని మన టేస్ట్కి సరిపడా కొద్దిగా ఉప్పు వేసుకొని మనకు అందులో ఎంత సరిపోతుంది అనుకుంటే అంత. దాని తర్వాత మనం కారం పొడి కూడా అంతే, మన టేస్ట్కి సరిపడా కొద్దిగా కారం పొడి వేసేసుకొని ఇదంతా ఒకసారి మనము మంచిగా కలిపేసుకుందాము. మనము ఈ పల్లీలు పూర్తిగా వేగిన తర్వాత, అంటే వేయించుకున్న తర్వాత మనం స్టవ్ని సిమ్లో పెట్టుకొని ఇవి వేసుకోవాలి. ముందుగా వేసేసుకుంటే మనకి ఈ కారము మాడిపోతుంది, అప్పుడు టేస్ట్ బాగుండదన్నమాట. అందుకని లాస్ట్కి ఇలా వేసేసుకున్నాము. ఇప్పుడు మనకి ఇదంతా చక్కగా ఇలా కలిపేసుకుంటున్నాము. ఇది మనకు కారము, ఉప్పు మనకి ఈ పల్లీలకు ప్రతి పల్లీకి బాగా పడుతుందండి. ఎందుకంటే కొద్దిగా ఆయిల్ కూడా వేసాం కదా, అన్ని పల్లీలకు ఇది బాగా సమానంగా పట్టేస్తుంది ఇప్పుడు ఇలా కలుపుకోవడం ద్వారా. స్టవ్ని మాత్రం హైలో పెట్టుకోకండి, మాడిపోతుంది. పల్లీలు కూడా మనము చక్కగా వేయించిన తర్వాతనే ఇప్పుడు ఇవి వేసేసుకున్నాము. సో మనకి ఇక్కడ ఇదంతా అయిపోయిందండి. ఇప్పుడు మనము స్టవ్ని ఆఫ్ చేసేసుకుందాము. ఈ రకంగా వస్తే సరిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత చివర్లో కొద్దిగా చాట్ మసాలా వేసాను. చూసారా ఎంత కొద్దిగా వేసుకున్నాను. చాట్ మసాలా లేకపోతే కొద్దిగా ధనియాల పొడి వేసుకోండి, ఉన్నవాళ్ళు చాట్ మసాలా వేసుకోండి, సరిపోతుంది. ఇలా మనం స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఇది వేసుకున్నాము. ఒక్కసారి కలుపుకుంటే అయిపోయింది. దీన్ని మనము సర్వింగ్ గిన్నెలోకి తీసేసుకోవచ్చు. ఎంత టేస్ట్గా ఉంటాయండి, ఎంత బాగుంటాయి. 3 నిమిషాల్లో అయిపోతుంది. మనకు పల్లీలు మంచిగా వేయించుకొని ఇలా కారము, ఉప్పు, కొద్దిగా నూనె, చాట్ మసాలా వేసుకొని తింటే చాలా టేస్ట్గా ఉంటుంది. బయట వర్షం పడుతూ ఉంటే అలా కూర్చొని ఆ వర్షంని చూస్తూ ఇలా తింటూ ఉంటే కరకరలాడుతూ కారంగా చాలా బాగుంటుంది. మీరు కూడా ఇది ట్రై చేయండి. ట్రై చేసి మీకు నచ్చిందా లేదా, ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్లో చెప్పండి. పల్లీలు మన హెల్త్కి కూడా చాలా మంచివి. సో మీ అందరికీ ఈ వీడియో ఎంతగానో నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే ఒక బెల్ ఐకాన్ ఉంటుంది, అది క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అది క్లిక్ చేసిన వెంటనే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది, అది తీసుకోవాలి. అలా చేస్తే నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీకు వచ్చేస్తుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇంకొక మంచి వీడియోలో మళ్ళీ కలుసుకుందాము. అప్పటి వరకు ధన్యవాదాలు.